అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కానీ ఒక యోధుడి కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఆయనే అశ్వత్థామ. శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామకు అమరత్వం లభించింది. గాయాలు మానవు. శాంతి దొరకదు. ఇలా ఆయన కలియుగం వరకు జీవించాల్సిందే. పురాణాల ప్రకారం అశ్వత్థామ చివరిసారిగా కనిపించిన స్థలం ఉత్తరప్రదేశ్‌లోని కేరేశ్వర్ ధామ్ మందిర్. ఇది కాన్పూర్‌లో ఉంది. అయితే ఈ స్థానికుల నమ్మకం ఏంటంటే, ప్రతిరోజు తెల్లవారుజామున ఒక అజ్ఞాత వ్యక్తి శివలింగానికి పూజ చేసి, అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడట. ఆయన నుదుటిపై గాయం, అండ్ అలాగే కళ్ళలో వేదన, చూపుల్లో పశ్చాత్తాపం ఉండేది. అయితే భక్తుల నమ్మకం ఒక్కటే, ఆయన అశ్వత్థామని. కలియుగంలో ఇప్పటికీ తపస్సు చేస్తూ, ప్రాయశ్చిత్తం కోరుకుంటూ, శివుని ఆశ్రయంతో జీవిస్తున్నాడని విశ్వాసం. కాశీ, బెనారస్, అలాగే వారణాసి ఎన్ని పేర్లతో పిలుచుకున్నా మరణానికి ముక్తి దొరికే ప్రాంతం ఈ కాశీ. అవును, ఆ కాశీలోనే ఉన్నది ఒక అరుదైన ఏరియా. దాని పేరే మణికర్ణికా ఘాట్. భారతదేశంలో ఎప్పుడు ఆగని శ్మశానం. కాశీని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పగలు రాత్రి ఎప్పుడు చితుల మంటలు వెలుగుతూనే ఉంటాయి. పురాణాల ప్రకారం ఇక్కడ శరీరం విడిచిన ఆత్మకు మోక్షం తప్పకుండా లభిస్తుంది. శివుడే స్వయంగా ఈ ఘాట్ వద్ద చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని నమ్మకం. అందుకే మరణాన్ని భయపడిన స్థలంగా ఈ కాశీ ఉంది. ఇక్కడ వచ్చేవాళ్ళు చనిపోవడానికి కాదు, విడుదల పొందడానికి వస్తారు. అంటే మోక్షం పొందడానికి, మళ్ళీ మళ్ళీ జన్మెత్తకుండా. మణికర్ణిక ఘాట్ చెప్తుంది ఒకటే, శరీరం నశిస్తుంది కానీ ఆత్మ కాదు. అండ్ అలాగే ఇక్కడే విష్ణుమూర్తి తపస్సు కూడా చేశాడు. అండ్ అలాగే శివుడు పార్వతి ప్రత్యక్షమయ్యారు. జై శ్రీరామ్. అయోధ్య ధర్మానికి జన్మస్థలం. ఇక్కడే జన్మించాడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. శతాబ్దాల పోరాటం తర్వాత భక్తుల కల నెరవేరింది. శ్రీరామ జన్మభూమి మందిరం భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈ మందిరం కేవలం రాయి కట్టడం మాత్రమే కాదు, ఇది ధర్మం, త్యాగం, సహనానికి గుర్తు. రాముడు రాజు కాదు, అతను ఒక ఆదర్శమూర్తి. నిజాయితీకి రాముడు, త్యాగానికి సీత, విధేయతకి లక్ష్మణుడు, భక్తికి హనుమంతుడు ప్రతీక. రామ మందిరం మనకు గుర్తు చేస్తుంది రామరాజ్యం అంటే శాంతి, న్యాయం, సమానత్వం. ఇది ఆలయం మాత్రమే కాదు, భారత హృదయ స్పందన. కేవలం రాముడు రాజు మాత్రమే కాదు, ఈ జగత్తుకే తను తండ్రి. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా. భక్తి చరిత్రలో ఒక మహానామం గోస్వామి తులసిదాస్. రామభక్తితో జీవించిన ఈ మహాకవి రచించిన అద్భుత గ్రంథమే ఈ హనుమాన్ చాలీసా. కాశీలో నివసిస్తూ తులసిదాస్ గారు హనుమంతుని మహిమను 40 శ్లోకాలుగా రచించారు. అందుకే దీనికి చాలీసా అనే పేరు. హనుమాన్ చాలీసా చదివితే భయం తగ్గుతుంది, మనస్సుకు శాంతి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని భయం, దుష్టశక్తులు, మానసిక ఆందోళనలు ఇవన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం. తులసిదాస్ చెప్పిన సందేశం ఒకటే, శక్తి అహంకారంతో కాదు, భక్తిలో ఉంది. మనకు శక్తి పొందాలంటే అహంకారంతో పొందలేం, అది భక్తితో ఉండాలి. అందుకే ఈరోజు కూడా కోట్లాది మంది హనుమాన్ చాలీసాను నమ్మకంతో చదువుతున్నారు. జై హనుమాన్. జై జై శ్రీరామ్. భీష్మ పితామహుడు. త్యాగానికి మరో పేరు ఈ భీష్మ పితామహుడు. అయితే హస్తినాపుర సింహాసనం వదిలి తండ్రి ఆనందం కోసం భీష్ముని ప్రతిజ్ఞ చేసిన మహావీరుడు. ఆ ప్రతిజ్ఞ ఆయన్ను భీష్ముడు అనే పేరును తెచ్చిపెట్టింది. అస్త్ర విద్యలో పరశురాముని ఎదురుడు నిలిచిన అజేయ యోధుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం ఎత్తిన అంతరాత్మ మాత్రం ధర్మం వైపే ఉంది. కౌరవుల పక్షానపై యుద్ధం చేశాడనే కానీ ఎప్పుడూ తన విజయం పాండవుల వైపే ఉండాలని, ధర్మమే నిలబడాలని ఈయన ఎప్పుడూ కోరుకునేవాడు. అంపశయ్యపై పడుకొని తన స్వచ్ఛంద మృత్యువు కోసం వేచి చూసిన యోగి. ఈయన మరణిస్తూ కూడా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన సహస్రనామాలను ఆయన ఉచ్చరించాడు. ఉచ్చరిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. భీష్ముడు ఓడలేడు. అతను కాలానికి ఎదురు నిలిచాడు. ఆయన బోధించిన సత్యం ఒకటే, త్యాగం గొప్పదే
కానీ ధర్మం కంటే గొప్పది కాదు. భీష్మ పితామహుడు ఒక యోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మహనీయుడు. రమణ మహర్షి. నేను ఎవరు? ఈ ప్రశ్నకే జీవితం అర్పించిన మహాత్ముడు. భగవాన్ శ్రీ రమణ మహర్షి యువకుడిగా ఉన్నప్పుడే మరణాన్ని ఎదుర్కొని శరీరం కాదు తాను ఆత్మనే అని తెలుసుకున్నాడు. అరుణాచల పర్వతం దగ్గర ఏళ్ల తరబడి మౌనంలో కూర్చొని ప్రపంచానికి ఎంతో జ్ఞానం అందించారు. ఈయన ఎంతో గొప్ప తపస్సంపన్నులు. రమణ మహర్షి చెప్పినవి సమాధి ఎక్కడో లేదు, దేవుడు బయట లేదు, ఈ ఆలోచనలో ఆగిన చోటే నిజమైన శాంతి ఉంది. ఆయన మాటల కన్నా ఆయన నిశ్శబ్దమే మన మనస్సును మార్చుతుంది. రమణ మహర్షి ఒక గురువు కాదు, ఆయన ఒక అనుభవం. నీకు శాంతి కావాలంటే బయట వెతకు, లోపల చూడు, శాంతి తెలుస్తుంది. నేను అనే అహంకారాన్ని ధ్వంసం చేయి. నీ లోపల ఉన్నది ఆత్మ కాదు, పరమాత్మ. కాశీలోని వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈవిడ సాధారణ దేవత కాదు, ఒక అసాధారణ శక్తి. ఆమెనే వారాహిదేవి. మనం కాలభైరవుడు చెప్పాం కదా, ఈయన నగర పాలకుడని, ఈవిడ నగర పాలిక. ఈవిడ అమ్మవారి యొక్క అవతారం. వారాహిదేవి సప్తమాతృకల్లో ఒకరు. వారాహిదేవి ఎవరైతే ఉన్నారో ఈవిడ వరాహ అవతార శక్తి. శక్తి ఉపాసనలో వరాహిదేవి గుప్త దేవతగా పూజింపబడుతుంది. ఈ ఆలయంలో ఆమెను సాధారణంగా రాత్రి వేళల్లోనే ఆరాధిస్తారు. అండ్ అలాగే ఒకటి పూట 7 to 9 o'clock ఈ టైమింగ్స్లో మాత్రమే వీటి దర్శనం ఉంటుంది. ఎందుకంటే వారాహిదేవి ఉపాసన రహస్య మార్గం. అండ్ అలాగే భక్తుల విశ్వాసం ప్రకారం వారాహిదేవి కృప ఉంటే శత్రువులు నశిస్తారు, భయాలు దూరమవుతాయి, అన్యాయం మీద విజయం లభిస్తుంది. ఆమె ఉగ్రరూపం నాశనం కోసం కాదు, రక్షణ కోసం. ఆవిడ రాత్రిపూట సంచారం చేస్తుందని కాశీవాసుల నమ్మకం.